ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ పై నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావం పడినట్టు కనిపిస్తుంది. దీంతో ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఇవాళ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు కోస్తా రాయలసీమలో ఎండల తీవ్రత కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. బాపట్లలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో చెదురుమదురు నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ధోని ప్రభావం కారణంగా కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికైతే కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మొదటి 2 వారాల కల్లా ఈశాన్య ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించినప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా కుండపోత వర్షాలు కురిసేందుకు ఎక్కువగా ఆస్కారం అయితే ఉండేది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడేందుకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లాతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ కూడా మోస్తారు వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అయితే సూచించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పార్వతీపురం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో చెదురుమదురు వర్షాలు అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించి ఉన్నప్పుడు కూడా ఎల్నినో ప్రభావం దీనిపైన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు అయితే చాలా చురుకుగా కదిలేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని ఎక్కడ కూడా వర్షాలు అయితే నమోదవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షంతో పాటు ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే విశాఖతో పాటు ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో పూర్తిగా మేఘామృతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి కూడా దట్టమైనటువంటి నల్లని ఆరుమబ్బు మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ ఈదురుగా అయితే వీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంతో పోలింది యాభై వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి అయితే ఇప్పటికే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇక్కడ కూడా ఎండల తీవ్రత అయితే కొనసాగుతుందని చెప్పి ముఖ్యంగా ఈదురుగాల కారణంగా కూడా కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ 40 నుంచి 50-60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఉన్నటువంటి కూడా నేల కూలుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగి విద్యుత్ వైర్లు కూడా తెగిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఎండల తీవ్రత విభిన్న వాతావరణం మధ్య కొనసాగే పరిస్థితి అయితే ఉన్నాయి. నేను ఉదయం అంతా కూడా చూసుకుంటే విశాఖలో ఎండలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక్కసారిగా కూడా రాయలసీమలో ఎండల తీవ్రత కూడా ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జూన్ 15-16 తేదీ నాటిలో వర్షాలు నమోదు అవ్వాల్సినటువంటి ప్రదేశాల్లో ఇప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 42 నుంచి 45 డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా బుధవారం చూసుకుంటే వాతావరణంలో విభిన్న మార్పుల కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగించగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే కురిసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని దీనికి ఆవర్తనం కూడా తోడవడం ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాలో వేపాడులో 9.67 వర్షపాతం నమోదుగా అనకాపల్లి జిల్లాలో సత్యసాయి, ముక్త సముద్రం లో కూడా వర్షాలు కురిశాయి. అలాగే శ్రీకాకుళంలో 6.65 మిల్లీమీటర్ల వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పైన ధోని ప్రభావం కారణంగానే మేఘామృతం అవడంతో పాటు వర్షాలు అయితే కురిసే ఆస్కారం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, చిత్తూరు జిల్లా అక్కడక్కడ కూడా మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అలాగే చూసుకుంటే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాంతంలో చూసుకుంటే అల్లూరు జిల్లా, పాడేరు,
చింతపల్లి ఈ ప్రాంతాల్లో కూడా గత కొద్ది రోజులుగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు కురవాల్సిన చోట కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూన్ జూలై మాసంలో భారీ వర్షాలు కురిస్తే దానికి సంబంధించి కూడా పంటలకు సంబంధించి కూడా అన్ని రకాల ప్లాన్లు తీసుకుంటుంది. ఇక్కడ కూడా వర్షాలు కురవడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండల తీవ్రత కొనసాగడంతో రైతులైతే ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకున్న మాత్రం భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగానికి వ్యాపారాలకు వెళ్లే వారంతా కూడా ఇప్పుడున్నటువంటి వర్షాల కారణంగా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం అంతా కూడా ఒకసారిగా ఎండలు దంచి కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు మాత్రం చూసుకుంటే గత 4 రోజులు కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవడంతో కాస్త ఉపశమనం అయితే లభించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఒక్కపోతల నుంచి ప్రజలంతా కూడా ఉపశమనం పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే రానున్న ఋతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాత వర్షాలు కానీ కురిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కూడా కుండపోత వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని నిపుణులు అయితే భావిస్తున్నట్టు చూసుకుంటే జూన్ మాసంటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల కారణంగా నీటి బొట్టుని ఒడిచిపట్టేటటువంటి పరిస్థితి కూడా ఉండేది. అయితే గత వర్షాల కురవకపోవడం, ఎండ తీవ్రత కొనసాగడంతో నీరు కూడా ఇప్పటికీ అడుగంటుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం చూస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు చూస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.